మేడ్చల్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట రాజీవ్ గృహకల్ప ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వద్ద మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బిల్డర్ సెల్ అధ్యక్షులు పద్మప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విచ్చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట రాజీవ్ గృహకల్ప ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వద్ద మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బిల్డర్ సేల్ అధ్యక్షులు పద్మప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి సాంప్రదాయమైన సంక్రాంతి పండుగ నాడు మహిళలకు చీరలు బహుకరించడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు కొల్లి మాధవి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, రచ్చ చక్రాధర్, రవి యాదవ్, స్థానిక పార్టీ అధ్యక్షులు భిక్షపతి యాదవ్, నరేంద్ర చౌదరి, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సుమన్ రావు, కట్ట కుమార్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా మా బస్తీ వాసులకు పేదోళ్ళకి ఒక తమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా ఆడబిడ్డలకు కట్నం పెట్టాలని చెప్పి చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిండు. వారికి అభినందనలు. వాస్తవంగా విజయలక్ష్మి సుబ్బారావు గారు సరిపోతున్నారు. రా అంటే తప్పకుండా నేను కూడా వస్తున్నారు. నరసింహ గారు, నరేంద్ర చౌదరి గారు, సుమన్ రావు గారు, భిక్షపతి గారు, చక్రి గారు, సాయి కృష్ణారెడ్డి గారు, మహేష్ గారు, అందరికి పేరు పేరున ఏమనుకోకండి, అందరికి నమస్కారం. పండుగ వచ్చిన మామూలు రోజులైనా ఎప్పుడు ఒకే రకంగా జీవించే వాళ్ళు పేదవాళ్ళు. కదిలిస్తే కష్టాలు తప్ప, కదిలితే దుఃఖం తప్ప పెద్ద సంతోషకరమైన జీవితం ఉండదు. చిన్న చిన్న పనులు చేసుకొని నాకు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, కంపెనీలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఆటో నడుపుకొని జీవించే వాళ్ళు, లేదా కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని జీవించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మల్కాజ్గిరి మినీ ఇండియాకి సారు ఎంపీ 5 లక్షల మెజారిటీ మీరు ఇచ్చారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా నేను అందరి దగ్గరికి కలిసినా కలవకున్నా సమస్య పట్టుకున్న నా దగ్గరికి వచ్చి ఏ చిన్నది మనం చేయగలిగితే ఆ చిన్నది వాళ్ళకి చెయ్యాలి. కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ తిరిగినా వాళ్ళు ఓట్లు వేసి నన్ను ఇంత గెలిపించిన వారికి మనం సహాయం చేయాలని చెప్పని మేము వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కసారి చెప్తా ఉంటారు. అలాగే 3 సార్లు నేను సార్ని మన వినాయక చవితికి కానివ్వండి దేనికి పిలిచినా కూడా వారు వచ్చి మాకు ఎంతో గౌరవాన్ని పెంచారు. ఎందుకంటే మేము చిన్న కార్యకర్తలు అయినప్పటికీ ఈటెల రాజేందర్ గారు వచ్చారంటే మాకు అంత గౌరవం పెరిగింది. ఈవేళ కూడా మాకు మరింత గౌరవాన్ని మాకు సార్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అట్లాగే సంక్రాంతి సందర్భంగా చిరుకానిక నా తరపు నుంచి సార్ చేతుల మీదుగా ఇద్దామనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కండక్ట్ చేస్తున్న పద్మప్రసాద్ గారు, ఇంతకు ముందే మన ఎంపీ గారు ఈటెల రాజేంద్ర గారు వచ్చేళ్ళారు. వారు ముఖ్య అతిథిగా ఇవాళ ఆడబిడ్డలందరికీ కూడా మీకు ఒక కొడుకై, చెల్లెలకి ఒక అన్నయ్య, మీ ఇంటిలో ఒక సంక్రాంతి సంబరం ఆడబిడ్డలు బాగా చేసుకోవాలని చెప్పి పద్మప్రసాద్ గారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం, మహిళలందరికీ కూడా వారు ఎవరెవరికైతే టోకన్స్ ఇచ్చారో ఖచ్చితంగా అందరికీ కూడా వారు ఇద్దామన్న కానుక ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇచ్చేటట్టు వారు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి మీరు అందరూ కూర్చోవాలి. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా శేఖర్ యాదవ్ గారికి, బీజేపీ నిజాంపేట అధ్యక్షులు భిక్షపతి యాదవ్ గారికి, ప్రగతి నగర్ అధ్యక్షులు నరేంద్ర చౌదరి గారికి, సుమన్ రావు గారికి, రవి యాదవ్ గారికి, రచ్చ చక్రధర్ గారికి, సుబ్బారావు గారికి, విచ్చేసిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే విచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ ముందుగా
ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట్లో సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలి. ఆ పండగకి పద్మప్రసాద్ గారు ఇచ్చిన చీర కట్టుకోవాలని చెప్పి ఇవాళ ఇలాంటి కార్యక్రమం వారు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషం అనిపిస్తుంది. ఆడబిడ్డలు ఎప్పుడైనా సరే పుట్టింటి నుంచి ఏదైనా వస్తే బాగుంది అనిపిస్తుంది. అట్లాగే ఇవాళ మీ పుట్టింటి నుంచి ఇది వస్తుందని చెప్పి భావించి మీరు ఎల్లప్పుడూ కూడా మీకోసం ఎప్పుడు ఆలోచించే బీజేపీ నాయకులు కార్యకర్తల్ని దీవించాలని చెప్పి కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా లైన్లో ఇప్పుడు ఇచ్చిన టోకెన్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అనేక రకాల హామీలు ఇస్తారు. ఓట్ల ముందు చాలా మాట్లాడతారు, కానీ ఓట్లు వచ్చినాక ఏం చేస్తారో మీకు ఎరక. ఆడబిడ్డలంతా ప్రతి 18 సంవత్సరాల పైబడ్డ మహిళకు 2,500 రూపాయలు వస్తాయటని చెప్పి ఆశపడ్డారు. ఆనాడు ఎవరికైతే ఇంకా భర్తలు చనిపోయిన వాళ్ళు, ముసలితనంలో ఎంటర్ అయిన వాళ్ళు, అర్ధాంతరంగా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, నడుము కోల్పోయిన వాళ్ళకు రాని వాళ్ళందరూ పెన్షన్ వస్తాయని చెప్పి ఆశపడ్డారు. రాని వాళ్ళకు రాలే. 4,000 రూపాయల పెన్షన్ పెంచలే. హ్యాండిక్యాప్లలో 6,000 రూపాయలు పెంచలే. మనకు చిన్న డబ్బే అనిపిస్తుంది 2,000 రూపాయలు 4,000 రూపాయలు, కానీ లేని వాళ్ళకు అదే పెద్ద డబ్బు కనపడుతుంది. కానీ మహిళలకు 2,500 రాలేదు, పెన్షన్ రాలేదు. ఇంకా అనేకం ఉన్నాయి. నిరుద్యోగ పిల్లలకి నౌకరించేంత వరకు 4,000 రూపాయలు చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది. అవి కూడా రాలే. ఇంకా ఇట్లా చెప్పుడు పోతే 100 ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఎవరు మారినా ఎవరు వచ్చినా పేదల కష్టాలు మాత్రం గట్లే ఉంటాయనేది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి ఉన్నంతలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పుణ్యం కట్టుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా సందర్భంలో హెల్త్ క్యాంపులు పెట్టేయడం, లేకపోతే బియ్యం పంపిణీ చేయడం, పండుగల సందర్భంగా బట్టల పంపిణీ చేయడం ఇట్లాంటి మంచి సాంప్రదాయం. ఈ పని చేస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పేదలకు రాబోయే కాలంలో ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి మా నాయకులంతా మీ వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ, నేను కూడా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే చెప్పిండు గొప్ప మెజార్టీతో గెలిపించింది. నేను 25 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డని. నేను ఇక్కడ మలకాయలు ఉండకపోవచ్చు, కానీ యావత్ తెలంగాణలో 14-15 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్టాడిన బిడ్డను. కరోనా వచ్చినప్పుడు నన్ను రోజు చూసేది మీరు. ఇక అప్పుడు నేను దాని మంత్రి ఉంటుంది. ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని కష్టాలను అనుభవించడం మనం కళ్ళాలు చూసాం. కాబట్టి ఆ 25 సంవత్సరాల చరిత్ర మీకు కళ్ళ ముందు ఉంది. కాబట్టి నాలాంటి వాడిని ఇక్కడ ఎంపీ నిలబడంగానే మీ బస్తీకి రాకపోయినా, నేను పర్సనల్ కలవకపోయినా కూడా ఎవరికి వాళ్ళుగా మావోడు మా బిడ్డ వచ్చిండు, రేపు పేదల కోసం కొట్లాడుతానని చెప్పి నన్ను ఆశ్రయించిండు. అనుకున్నట్టుగానే హైడ్రా పేరిట గుడిసెలు కూల్చేసినాడు, పేదలను ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ మీ బిడ్డగా నేనే అక్కడ కొట్లాడి ఆపినమని చెప్పి మీకు తెలుసు. మన గాజుల గ్రామారంలో పెద్ద పెద్దలు 100 ఎకరాలు ఆక్రమించుకోవడం గురించి ఎవరు పట్టించుకోడు. కానీ పేదలు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మనసుని జీవించని ప్రాంతంలో పాముల కర్త అని తెలిసినా, చనిపోతామని తెలిసినా కూడా పిల్లలు వేసుకొని జీవిస్తారు. అలాంటి గాజుల గ్రామాలలో 40 ఏళ్ళ క్రితం వేసుకున్న గుడిసెలు కూడా కొనుగొట్టే ప్రయత్నం చేశారు. పొద్దున్నే ఆక్రమించుకున్న 100 కోట్ల రూపాయల భూమి మాత్రం ఆపేద్దాన్ని ఎవరికి లేదు. కానీ పేదలంటే మాత్రం జల్ది వస్తారు. మన బాధ అనిపించిన అంశం ఏంటంటే పక్కపండి గుడిసెలు కూడగొట్టుడు కాదు, బోర్లు పికేసింది, కరెంటు స్తంభాలు పడేసింది. వాళ్ళ ఇంటికి గొడ్డు ఉంటుంది, గొర్రె ఉంటుంది, చిన్న పిల్లలకు తాగే